తెలుగు ప్రజలకి సార్ సంక్రాంతి 2 రోజుల ముందే వస్తోంది. అదేంటి గ్రహాలు తమ గతి ఏమన్నా మార్చుకున్నాయా లేకపోతే పంచాంగంలో తిథులు ఏమన్నా ముందుకు వచ్చాయా? కాదు, బాస్ ఈజ్ బ్యాక్. మెగాస్టార్ తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో మన ముందుకు వస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభిమానుల కళ నిజం కాబోతోంది. సో ఖైదీ నెంబర్ 150 గురించి ఇంకా అనేక విషయాలు మనతో మాట్లాడడానికి మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి ఎన్టీవీతో ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ యూ. మీ మార్పు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ప్రత్యేకించి చేయలేదండి. వ్యాయామం, ఆహార నియమాలు వీటితోటి కొంత మార్పు తీసుకురాగలిగాను. అన్నిటికీ మించి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను. అది ప్రధానమైన కారణం చెప్పగలను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి కారణం ఏంటో తర్వాత మాట్లాడదాం. ఎస్ ప్లీజ్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ మెగాభిమానులు ఈ 10 ఏళ్ల నుంచి ఆవురావురు మన ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవాళ ఒక పెద్ద భోజనం సిద్ధంగా ఉందా అనుకోవచ్చు. వాళ్ళకి ఇది ఈ ఖైదీ నెంబర్ 150 షడ్సోపేతమైన భోజనంగా ఒక కంప్లీట్ మీల్గా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కమర్షియల్ సినిమా నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో, ముఖ్యంగా నా నుంచి ఏమేమి చూడాలని కోరుకుంటారో అవన్నీ ఇందులో పొందుపరుస్తూ ఒక చక్కటి సోషల్ మెసేజ్, ముఖ్యంగా రైతుల సమస్యని ప్రధాన అంశంగా తీసుకుని ముఖ్యమైన సమస్యగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఎస్ ప్లీజ్, ఇది అక్రాస్ ది కంట్రీ. అండ్ మనకు కూడా అదే ప్రాబ్లం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అండ్ దాన్ని ప్రస్తావిస్తూ దానికి పరిష్కారం చూపిస్తూ ఆ అవేర్నెస్ని తీసుకొచ్చే కథాంశంతో ఉంది. కాబట్టి ఇది షడ్సోపేత భోజనం అనుకోవచ్చు. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ సార్? అంటే ఇన్నాళ్ల తర్వాత ఒక కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు చాలా కథలు విన్నారు, అందులో దాదాపు కొన్ని ఫైనలైజ్ అయిపోయిన స్థితికి కూడా వచ్చి మళ్ళీ మీకు ఎక్కడో కొంత లోటుపాట్లు కనిపించాయి. సో ఈ కథ ఓకే చేసే ముందు అందులో మీకు మిమ్మల్ని ఆకట్టుకున్న కథాంశం, ముఖ్యమైన పాయింట్ ఏంటి? ఉందండి, నాకు చోకింది ఆపు. కంటిన్యూ. చాలా కథలు విన్నమాట వాస్తవం. 150 సినిమా చేయాలనుకున్న దగ్గర నుంచి మన రచయితలు చెప్పే ఎన్నో కథలు వింటూ వచ్చాము. కొన్ని కథలు కొంతవరకు బాగున్నాయి, మరి కొన్ని కథలు అయితే దాదాపుగా బాగుంది అనిపించింది. కానీ ఎక్కడో భయం ఏంటంటే ఈ 150 సినిమా కంబ్యాక్ ఫిలిం ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. సో వాళ్ళ అంచనాలకు ధీటుగా ఇది మనం మీట్ అవ్వగలమా అనే మీమాంస ఎక్కడో కొడతా ఉంది. ఇదే నెక్స్ట్ ఫిల్మ్స్ అనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్ అవును, బట్ ఇంత గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత ఈ సినిమా ఎంతవరకు మనం అలరించగలం ఈ సినిమా ద్వారా, ఈ కథల ద్వారా అనే మీమాంస ఉండే సమయంలో ఇంకా బెస్ట్ కథ కావాలి. అంటే కేవలం కమర్షియల్ సినిమా చేయాలి, పూర్తి వినోదాత్మకమైన సినిమా చేయాలి, అందులో నో డౌట్. అయితే దాంట్లో ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంటే కుదిరితే బాగుంటుంది. ఒక స్టాలిన్ లాగా, ఒక ట్యాగూర్ లాగా. సో దానికోసం చూస్తున్న సమయంలో కత్తి సినిమా తారసపడింది. సరే, వాళ్ళు ముందుకు వచ్చి రైట్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అయినప్పుడు లైకా ప్రొడక్షన్స్, సో చూసినప్పుడు ఇది పర్ఫెక్ట్ కథ మనకి. ఇదైతే కనుక కంబ్యాక్ ఫిల్మ్లో నన్ను నేను ఎలా ఆవిష్కరించుకోవాలో, నా నుంచి ఏం కోరుకుంటారో అన్నీ ఉంటూనే ఒక చక్కటి మెసేజ్ ఉంది అని అనిపించి దీని మీద మొగ్గు చూపడం మొదలుపెట్టాం. 10 ఏళ్ల గ్యాప్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే మాకు ఒక సినిమా తర్వాత మీకు రెండో సినిమాకి విరామం వస్తుంది చూసారా, ఆ విరామం లాగే అనిపించింది తప్ప ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ చిరంజీవి వస్తున్నారా అని అయితే మొదటిసారి చూసినప్పుడు అనిపించలేదు సార్. ఎవరైనా చెప్పారా మీకు? నాకు ఇది అన్నారు. మొట్టమొదటి మేకప్ వేసుకున్న ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళగానే ఫస్ట్ వినాయక్ చూసిన మొదటి ప్రేక్షకుడుగా తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. ఆయన అలాగే మీరు చూస్తుంటే నాకు గ్యాంగ్ లీడరు లేకపోతే చూడాలని చిరంజీవిలా ఉన్నారు తప్ప లాస్ట్ ఫిల్మ్స్ లో ఉన్న చిరంజీవిలా కూడా కాదు. ఇంకా మీరు మంచి లుక్ తోటి ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సగం సినిమా హిట్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే మిమ్మల్ని చూడటానికే వస్తారు ముందు. ముఖ్యంగా మీరు ఎలా కనపడతారనే దాని మీద వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది. అది ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు మొన్న మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకసారి నాకు అన్నయ్యలో చిరంజీవి, ఇంకా మాట్లాడాలంటే అన్నయ్య కన్నా యంగ్ గా ఉన్న చిరంజీవి గుర్తొచ్చారు. వెరీ ఇమీడియట్ రెస్పాన్స్ నాకు అదే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లా సార్, అంటే చాలా కష్టపడతారు, దాదాపు ఏడాది నుంచి అనుకుంటా, ఒక సంవత్సరం పాటు కొంచెం ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్సర్సైజ్ చేసుకోవటం,
ఫుడ్ హ్యాబిట్స్ వాటిని నియంత్రించుకోవటం. అది ముఖ్యంగా నాకు బయట వాళ్ళు ఎవరు అక్కర్లేదండి, మా ఇంట్లో చాలు. సురేఖ వాళ్ళు ఏదైనా ఒక ముద్ద ఎక్కువ తినాలనుకుంటే కనుక దాన్ని వాళ్ళే ఆపేసేయటం అండ్ కొంచెం టెంప్ట్ అయ్యి మామూలుగా ఫుడ్ లవర్ అనుకుంటా కొద్దిగా. డెఫినెట్లీ ఫుడ్ బాగా ఫుడ్నే. అండ్ చరణ్ అయితే కనుక ఎక్సర్సైజ్ విషయంలో నాకు పుష్ చేస్తూ మంచి ట్రైనర్ అక్కర్లేదు, చరణ్ ట్రైనర్ నాకు పెట్టి బాగా పుష్ చేశారు. కాబట్టి వాళ్ళ తీసుకున్న శ్రద్ధాశక్తులకి ఈ రోజు రిజల్ట్ కనబడుతుంది. నిజంగానే వాళ్ళ శ్రద్ధకు మీరు పడిన కష్టానికి రిజల్ట్ ఇవాళ కనిపిస్తుంది. ఇక్కడికన్నా కూడా తెర మీద చూస్తే ఇట్స్ లైక్ ఏ అమేజింగ్ చేంజ్ అనమాట ఖచ్చితంగా. సో చిరంజీవి గారు, సరే ఒక కొడుగ్గా మీకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఒక హీరోగా తెలుసు, ఆ పుత్రోత్సాహం కూడా మీరు అనుభవిస్తున్నారు. ఒక నిర్మాతగా ఇప్పుడు మీరు చాలా మంది నిర్మాతలను చూశారు కదా, సో కంపేర్ చేస్తే చరణ్ ఒక నిర్మాతగా ఎట్లా చూస్తారు? ఎన్ని మార్కులు వేస్తారు చరణ్కి? చరణ్ నేను 150 సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తానని అనటంతో అవసరమా మనకి ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు అని నేను ఇమీడియట్ గా నా ఫస్ట్ రియాక్షన్. వెయిటింగ్ లో ఉన్నారు చాలా మంది, చాలా వచ్చు కదా అని చెప్పేసి. బట్ తన ఏంటంటే నిన్ను ఫస్ట్ టైం ప్రజెంట్ చేసేటప్పుడు కథ ఎలా ఉండాలన్న దాని మీద కానీ నువ్వు ఎలా కనిపించాలనే దాని మీద పూర్తిగా మన ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక ఆ రిజల్ట్ వేరే వాళ్ళు చేస్తే కనుక ఆ ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా మనం అంత ఇదిగా ఇన్వాల్వ్ కాలేము అంటూ తను ఇనిషియేట్ తీసుకున్నాడు. బట్ ఎంతవరకు చేయగలవు, నువ్వు బిజీగా ఉన్నావు ఆర్టిస్ట్గా, నిర్మాత అంటే పూర్తి బాధ్యతలు తీసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కథ మీద ఉండాలంటే పర్లేదు, నేను నాకున్నటువంటి మనుషులు నాకున్నారు అని నేను అదే అంటాను. మొన్న కూడా చెప్పాను, నేను నాకు యాక్టింగ్ వరకే నాకు తెలుసు ఆ హద్దులు, బట్ చరణ్ తన యాక్టింగ్ ఇది హద్దులే కాకుండా నిర్మాణం సంబంధించిన పద్దులు కూడా తెలుసు అని. సో తను అన్నది ఏంటంటే, నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదురా, నేను ఎప్పుడు నా యాక్టింగ్ కెరీర్ మీద నేను ఫోకస్ చేసి వచ్చాను, ఎప్పుడు నిర్మాణ బాధ్యత చేపట్టాలని అనుకోలేదు. అంటే నీ వెనకాల ఎక్కువ మంది లేరేమో, నా వెనకాల ఈ రోజున నీతో పాటు చాలా మంది ఉన్నారు కాబట్టి ఐ కెన్ మేనేజ్ అంటూ తను చొరవ తీసుకున్నాడు. పక్కన ధ్రువ సినిమాలో తను బిజీగా ఉంటూనే దీనికి సంబంధించినటువంటి క్రూను కానీ, సాంకేతిక నిపుణులు కానీ, మిగతా కాస్టింగ్ని కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా పెద్ద పాత్ర వహించి చేశాడు. ఎందుకంటే మనం నిర్మాతగా ఫస్ట్ బెస్ట్ క్రూని సెలెక్ట్ చేసుకోవటం, మంచి మంచి సాంకేతిక నిపుణులు పెట్టడం అనేది ఫస్ట్ బాధ్యత. ఆ రకంగా నిర్మాతగా తను కృతకృత్యుడు అయ్యాడని నేను చెప్పగలను. సక్సెస్ అండ్ ఎస్, తర్వాత మేనేజ్ చేయటంలో కూడాను ఎక్కడున్నా సరే, ఆ సినిమా చేస్తున్నా సరే తన దృష్టి అంతా ఈ సినిమా మీదే ఉండేది. ఈ సినిమా అన్నిటికీ మించిన స్వార్థం కూడా ఉంటుందండి. చిరంజీవి గారు కంబ్యాక్ ఎవరి ఖాతాలో వేసుకోవాలని ఎవరుకున్నారు, నిర్మాతగా క్రెడిట్ చరణ్ తీసేసుకున్నారు. సో నెక్స్ట్ ఎవరికైనా అవకాశం ఇస్తారో మరి. ఇప్పటికి నేను విన్నదైతే తర్వాత సినిమా కూడా తనే చేయబోతున్నాను, మొన్న ఫేస్బుక్ లైవ్ లో చెప్పినట్టుగా విన్నాను. మరి నెక్స్ట్ అవకాశం కూడా ఎవరికి ఇచ్చేటట్లేదు చరణ్. అంటే నెక్స్ట్ 151 నేను చేస్తానంటూ అరవింద్ గారు ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత అలాగే అన్నావు ఆయన చేస్తారని. ఆయన బోయపాటి శ్రీను అనుకున్నారు. బోయపాటి శ్రీను ఇంకో సినిమా ఏదో చేయడంతో తను నాకు ఆగస్టు సెప్టెంబర్ దాకా నేను సినిమా స్టార్ట్ చేయలేను, ఈ సినిమా అయ్యేసరికి నాకు సమ్మర్ అవుతుంది, దాని తర్వాత 2-3 months తీసుకుంటే నేను చేయలేను, నాకు ఆ టైం కావాలంటే తను అడిగాడు. తను ఆ టైంకి అయితే మంచి కథతోటి తను సంసిద్ధం అవుతా అన్నాడు. ఇంకా అంతవరకు వెళ్లే పని అయితే కనుక నేను 152కి ప్రిపేర్ అవుతాను, 151 మీ ఇష్టం అన్నప్పుడు ఆ టైంలో చరణ్ నుండి అయితే నేనే చేస్తాను ఈ సినిమా, ఎందుకంటే నాకు సురేందర్ రెడ్డి మంచి కథ చెప్పాడు, ఆ కథ డాడీకి ఇష్టం అయితే కనుక ఆయన నచ్చితే కనుక చేస్తా అన్నాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కొంత టైం తీసుకుని ఐ థింక్ కపుల్ ఆఫ్ వీక్స్ లో స్టైలిష్ డైరెక్టర్ గా ఆయన పేరుంది. ఇక ఆయన చేతిలో మెగాస్టార్ పడితే స్టైల్ కే హద్దు ఆకాశం అవుతుందేమో. వేరే డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ వి వినాయక్ తోటి ఒక రకంగా ఉంటే కనుక తనతోటి యాజ్ ఎ అర్బన్ డైరెక్టర్ మరొక విధంగా నేను కనబడచ్చు. సరే, వినాయక్ మీకు అభిమానిగా అలా మొదలయ్యి దర్శకుడు అయ్యాడు. దర్శకుడు అయ్యాక ఆయన ఠాగూర్ బ్రహ్మాండమైన సినిమా మీకు ఇచ్చాడు. అయితే తను ఎలా తీయగలడు, ఎలా చూపిస్తాడని మీకు ఒక ఖచ్చితమైన అంచనా ఉంటుంది. మేకింగ్ లో ఎప్పుడైనా సర్ప్రైజ్ చేశాడా? మీరు కూడా ఊహించని టేకింగ్ కానీ లేకపోతే థాట్ ప్రాసెస్ కానీ అట్లా ఏమైనా సర్ప్రైజ్ చేసిన చాలా చోట్ల కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొంచెం పకడ్బందీగా ఉంటే బాగుంటుంది అనుకున్న చోట తన నైపుణ్యంతో, తన ఇన్వాల్వ్మెంట్ తోటి వాటిని మార్చిన విధానం కానీ వాటిని చూపించిన విధానంలో శభాష్ అనిపించాడు. అండ్ డెఫినెట్గా వినయ్ తన మార్కు, తన ప్రభావం ఈ సినిమాలో చాలా ఉంది. నాకు నా నమ్మకాన్ని తను ఒమ్ము చేయలేదు, పైపెచ్చు తన టాలెంట్ తోటి దీన్ని మరో హైట్స్ తీసుకెళ్ళాడు ఈ సినిమాని.
అది కొంతమంది మాట్లాడారు అంటే మీకు ఒక మనిషిని అంచనా వేయడం లేకపోతే వాళ్ళ సత్తాన్ని అంచనా వేయడం మీకు కొత్త ఏమీ కాదు ఇవాళ. అంటే ఒక ఫ్లాప్ తర్వాత చిరంజీవి గారు వినాయక్ని చూస్ చేసుకున్నారేంటి, ఇట్లా కూడా కొంతమంది మాట్లాడారు, మీరు వినే ఉంటారు. ఎస్, అంటే ఫ్లాప్ అనేది ఆ ఎన్నుకున్న కథాంశంలో తప్పిదం వల్ల తప్ప తన డైరెక్టర్గా తనకున్న టాలెంట్ స్టామినా తగ్గి కాదు. అండ్ ఆ విషయంలో ఎప్పుడు వినయ్ వెరీ గుడ్ డైరెక్టర్. అందుకని ఆయన దర్శకత్వపు టాలెంట్ మీద మాకు నమ్మకం ఉండి ఠాగూర్ ఏ రకంగా అయితే తన ఒడి చేతితో నడిపించి హిట్ చేశాడో అదేవిధంగా దీన్ని కూడా ఖచ్చితంగా హిట్ చేస్తాడని నేను నమ్మకంతో ఆయనకి వైపు మొగ్గు చూపాం. వినాయక్ మీకు వీరాభిమాని, అభిమానిగా అలా మొదలయ్యి దర్శకుడు అయ్యాడు. దర్శకుడు అయ్యాక ఆయన ఠాగూర్ బ్రహ్మాండమైన సినిమా మీకు ఇచ్చాడు. అయితే తను ఎలా తీయగలడు, ఎలా చూపిస్తాడని మీకు ఒక ఖచ్చితమైన అంచనా ఉంటుంది. మేకింగ్ లో ఎప్పుడైనా సర్ప్రైజ్ చేశాడా? మీరు కూడా ఊహించని టేకింగ్ కానీ లేకపోతే థాట్ ప్రాసెస్ కానీ అట్లా ఏమైనా సర్ప్రైజ్ చేసిన సందర్భాలు? చాలా చోట్ల కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొంచెం పకడ్బందీగా ఉంటే బాగుంటుంది అనుకున్న చోట తన నైపుణ్యంతో, తన ఇన్వాల్వ్మెంట్ తోటి వాటిని మార్చిన విధానం కానీ వాటిని చూపించిన విధానంలో శభాష్ అనిపించాడు. డెఫినెట్గా వినయ్ తన మార్కు, తన ప్రభావం ఈ సినిమాలో చాలా ఉంది. నా నమ్మకాన్ని తను ఒమ్ము చేయలేదు. పైపెచ్చు తన టాలెంట్ తోటి దీన్ని మరో హైట్స్ తీసుకెళ్ళాడు ఈ సినిమాని. అది కొంతమంది మాట్లాడారు అంటే మీకు ఒక మనిషిని అంచనా వేయడం లేకపోతే వాళ్ళ సత్తాన్ని అంచనా వేయడం మీకు కొత్త ఏమీ కాదు ఇవాళ. అంటే ఒక ఫ్లాప్ తర్వాత చిరంజీవి గారు వినాయక్ని చూస్ చేసుకున్నారేంటి, ఇట్లా కూడా కొంతమంది మాట్లాడారు, మీరు వినే ఉంటారు. ఎస్, అంటే ఫ్లాప్ అనేది ఆ ఎన్నుకున్న కథాంశంలో తప్పిదం వలన తప్ప తన డైరెక్టర్గా తనకున్న టాలెంట్ స్టామినా తగ్గి కాదు. అండ్ ఆ విషయంలో ఎప్పుడు వినయ్ వెరీ గుడ్ డైరెక్టర్. అందుకని ఆయన దర్శకత్వపు టాలెంట్ మీద మాకు నమ్మకం ఉండి ఠాగూర్ ఏ రకంగా అయితే తన ఒడి చేతితో నడిపించి హిట్ చేశాడో అదేవిధంగా దీన్ని కూడా ఖచ్చితంగా హిట్ చేస్తాడని నేను నమ్మకంతో ఆయనకి వైపు మొగ్గు చూపాం. సో ఫస్ట్ లుక్స్కి ట్రైలర్ చూసాక ఫిదా అక్కడే హిట్ సినిమా. కానీ అక్కడతో సరిపోదు మాకు. చిరంజీవి అనే వాటికి ఫస్ట్ ఎదురు చూసేది డాన్స్లు. అసలు ఏ సాంగ్లో ఏ డాన్స్ ఉంటుంది, లేకపోతే ఈ పాటలో ఏమైనా కొత్త స్టెప్ వేస్తారా? సో డాన్సులకి ఎలా సన్నద్ధం అయ్యారు? మేము ఈ కథ యాజ్ ఇట్ ఈస్గా అయితే కనుక అన్ని రకాలుగా సాటిస్ఫై చేసే కథ, ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ కానీ, డ్రామా సీన్స్ కానీ, హార్ట్ టచింగ్ సీన్స్ కానీ, ఇందాక నేను అన్నట్లుగా ఒక మెసేజ్ కానీ అన్నీ ఉన్నాయి. అయితే సినిమా అనేది ఒక మ్యూజిక్ సంతరించుకుంటేనే కానీ, మ్యూజిక్ కూడా బెస్ట్ మ్యూజిక్ ఉంటేనే కానీ అది కంప్లీట్గా అనిపించదు. ఆ రకంగా డిఎస్పీని అనుకున్న తర్వాత దేవిశ్రీ ప్రసాద్ని తను ఇచ్చిన నెంబర్స్ ఈరోజు ఎంత పెద్ద హిట్ అయ్యో నేను ప్రత్యేకించి చెప్పక్కల. రికార్డ్ యూట్యూబ్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ అది చాలా ట్రెండ్ అవుతున్నాయి. 10 మిలియన్స్, 6 మిలియన్స్, 7 మిలియన్స్ ఒక్కొక్క సాంగ్ వ్యూవర్స్ ఉన్నారంటే కనుక అది రియల్గా ఎంత పెద్ద హిట్ అయిందో మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఆ సాంగ్స్ని తెరకెక్కించడంలో ఫస్ట్ సాంగ్ రత్నాలు రత్నాల సాంగ్ లారెన్స్. తను నన్ను ఎలా చూపించాలనేది బాగా తెలిసినవాడు. తను ఇప్పుడు డైరెక్షన్ డాన్స్ కొరియోగ్రఫీ చేయట్లేదు, తను హీరోగా తను బిజీగా ఉన్నాడు. బట్ నా కోరిక మేరకు వెంటనే వచ్చి ఒక గొప్ప ఆపర్చునిటీ నాకు మీ కంబ్యాక్ ఫిల్మ్లో ఐటమ్ సాంగ్ నేను చేయడం అని తను ఎంతో ఉత్సాహంగా చేశాడు. చేసినప్పుడు చాలా కాలం తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి నేను డ్యాన్స్ వేయాలంటే నాకే ఒక రకమైన ఇది ఎలా చేయగలను అనేది నాకు ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాల సంవత్సరాల్లో నేను ఎప్పుడు డ్యాన్స్ సరదా కూడా చేసింది లేదు. ఒకే ఒకసారి ఫ్యూ సెకండ్స్ మా అమ్మాయి శ్రీజ దీనికి సంగీత్కి కొంచెం సేపు చేశారంతే. ఆ తర్వాత ఒక ఆడియో ఒక అవార్డ్స్ ఫంక్షన్లో ఇంకోసారి చేశాను, దట్స్ ఇట్, తప్ప మళ్ళీ చేయలేదు. బట్ మన ఈ సినిమాకి సంబంధించి ఎలా చేస్తారనుకో దాని మీద నేను ఫస్ట్ వాళ్ళు చెప్పగానే చేసిన తర్వాతే వాళ్ళందరూ విపరీత ఆనందంతో ఎంకరేజ్ చేసేసరికి నాకు నూతన ఉత్సాహం వచ్చింది. ఎస్, బాగా చేయగలరు. ఆ రకంగా స్టెప్స్ వేస్తుంటే ఏదో విరగదీసేసుకుని కింద మీద పడిపోయి అలా చేయాలని మాత్రం అనుకోలేదు. బట్ అదే గ్రేస్ తోటి చిన్న చిన్న స్టెప్స్ తోటి చిన్న మూమెంట్స్ తోటి బాగానే వచ్చింది అనుకుంటున్నాను. అది మీకు అక్కర్లేదు సార్. అంటే చాలా మంది అంటారు ఒళ్ళు హోనం చేసుకోక్కర్లేదు చిరంజీవి గారు, చిన్న గ్రేస్ తో చిన్న మూమెంట్ కంటే ఎక్స్ప్రెషన్ ఇస్తే పడుంటారు అని. సో అది వెరీ ట్రూ. అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ కొత్త మాస్టర్లు కొంతమంది వచ్చారు. మీ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, వీళ్ళు కూడా. సో హౌ వాజ్ వర్కింగ్ విత్ దెమ్ అండి?
చాలా బాగుంది. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఉంటుంది. వాళ్ళు అనే మాటల్లో చెప్పాలంటే నా సాంగ్స్ చూసి మేము పెరిగాము, మీ సాంగ్స్ చూసి పెరిగాము, అలాంటిది మీకే డైరెక్షన్ చేయటువంటి ఈ రోజున మాకు ఉన్నటువంటి ఉత్సాహం అంత అయితే కాదు. అంటే చాలా వైబ్రెంట్ చెప్పాలంటే చాలా ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు వచ్చి సాంగ్స్ చేయడం జరిగింది. చేసినప్పుడు వాళ్ళ బాడీ మూమెంట్స్, వాళ్ళ కంపోజిషన్స్, ఆ మూమెంట్స్ అన్ని నా బాడీ మీద చాలా కొత్తగా అనిపిస్తాయి. ఓకే. సో గతంలో చూడని విధంగానే ఉంటాయి అని అనిపించింది. ఎక్కడన్నా కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, లేదు. అండ్ అలా చేసేస్తుంటే ఇప్పుడు చిన్నప్పుడు సైకిల్ తొక్కిన వాడికి మళ్ళీ కొన్నేళ్ల తర్వాత సైకిల్ తొక్కంటే వాడు ఈజీగా తొక్కేస్తారు. అలాగే స్విమ్ చేసేవాడు కూడా పెద్ద తర్వాత మళ్ళీ స్విమ్ చేయాలంటే ఎంత అలవోక చేస్తాడో అంతే ఈజీగా నేను ఈ స్టెప్స్ అవి చేయగలిగాను. సో చిరంజీవి గారి సినిమా అంటే డాన్సులు, యాక్షన్ కంపోజిషన్స్, ఫైట్స్, తర్వాత డైలాగ్స్, రొమాన్స్, కామెడీ, ఇవన్నీ ఎప్పుడు ఫుల్ ప్యాక్డ్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో వాటి పరిధి ఏ స్థాయిలో ఉంది, రొమాన్స్ అండ్ కామెడీ? ఇవన్నీ కూడా వెల్ బ్యాలెన్స్డ్ అండి. ఈ మధ్య ఒక ఛానల్ అవార్డ్ ఫంక్షన్లో నా మీద చిన్న యాక్ట్ ఒకటి రూపొందించారు. చేసినప్పుడు నా పాత క్యారెక్టర్స్ అన్ని తెర మీద అపేర్ అయ్యి స్టేజ్ మీద ఉన్న లైవ్ తోటి మాట్లాడుకోవడం ఏమేం కావాలో ఏమేమి ఆయన చెప్పినప్పుడు ఘరణముగుడు, ఇంద్ర, ముఠా మేస్త్రి, శంకర్ దాదా ఈ క్యారెక్టర్స్ అని అపేర్ అయ్యి అడుగుతుంటాయి అనమాట. ఇందులో కామెడీ ఉందా, రొమాన్స్ ఉందా, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఒక సోషల్ మెసేజ్ ఉందా అని. మీరు ఏవైతే కోరుకుంటున్నారో అన్నీ ఇందులో ఉన్నాయని నేను ఏదైతే చెప్పానో అది వాస్తవంగా ఈ సినిమాలో ఉన్నాయి. సో సార్, ఈ ఎలిమెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే మీరు తీసుకున్నది చాలా బరువైన పాయింట్, రైతుల సమస్యలు అనేది. సో హౌ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ ఇట్ వాజ్? ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ని దీన్ని బ్యాలెన్స్ చేయడం ఈజీగానే వెళ్ళిందా? చాలా. ఎందుకంటే ఇక్కడ 2 క్యారెక్టర్స్ చేశాను నేను. ఈ 2 క్యారెక్టర్స్లో ఒకటేమో మాస్ క్యారెక్టర్, రెండోదేమో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి, ఒక సోషల్ అవేర్నెస్తో ఉన్నటువంటి ఒక ఫైటర్. నిరంతరం ఆ సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ఒక ఫైటర్. అది సీరియస్ క్యారెక్టర్. సో ఎక్కువ భాగం ఈ ఎంటర్టైనర్ క్యారెక్టర్కే ఉంటుంది. సో రెండో క్యారెక్టరు ఒక చోట లాక్ అయిపోయిన పరిస్థితిలో ఆ రెండో క్యారెక్టర్ యొక్క సమస్యని తన సమస్యగా చేసుకుని తన ఎంటర్టైన్మెంట్ ధోరణిలో ఈ సమస్యకి పరిష్కారం చూపించే దిశగా తను ప్రయత్నం చేస్తారు. అందుకని కమర్షియల్ ఎలిమెంట్స్ అలాగే వినోదాత్మకంగా ఉంటూనే ఈ సీరియస్ సమస్యలను కూడా హ్యాండిల్ చేయడంతో వెల్ బ్యాలెన్స్డ్. చెప్తుంటేనే యాక్చువల్లీ ఇంకా టైం ఉంది. బట్ అంటే ఇలాంటి సినిమాల్లో హార్ట్ టచింగ్ సీన్స్, టియర్ జర్కింగ్ సీన్స్ కొన్ని రావటం అనేది, పొందుపరచడం అనేది ఇట్స్ రేర్ కాంబినేషన్. ఆ రకంగా కుదిరింది. అది నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక బరువైన పాయింట్ ఒకటి మీ స్టైల్ ఆఫ్ రెండు సెపరేట్ ఉండకూడదు, రెండు జెల్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికింది. ఐ గాట్ వెరీ మచ్. ఈ గ్యాప్ తర్వాత అంటే మీకేం యాక్టింగ్ కొత్త కాదు, మీకేం కెమెరా కొత్త కాదు. సార్ ఇన్నేళ్ల తర్వాత ఫస్ట్ సీన్, ఫస్ట్ షాట్ ఓకే అయిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఇమ్మీడియట్ ఫీలింగ్ అండి? అంటే ఎస్ ఇది నేను, ఇదే కదా నేను అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? నాకు నిజంగానే 10 years తర్వాత తిరిగి మళ్ళీ కెమెరా ముందు నిలబడాలి ఒక పూర్తి స్థాయిలో అని అనుకున్నప్పుడు లోపల ఒక స్ట్రెస్ లెవెల్ ఉంది. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది అండ్ ఫిలిం అంటూ లేదు, క్లాప్లు కొట్టడం లేదు. సో టోటల్గా డిజిటైజేషన్ అయిపోయింది. అయినా ఈ సందర్భంలో నేను ఎంతవరకు రాణించగలను, ఎంతవరకు చేయగలను అనే మీమాంస లేకపోలేదు. కానీ లోపల గట్ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ డే షూటింగ్ సెట్లోకి ఎంటర్ అవ్వగానే కెమెరాస్, లైట్స్, యాక్షన్ అనే సౌండ్, ఈ అట్మాస్ఫియర్ ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో తెలియని స్పిరిట్స్ హై లెవెల్కి వచ్చినాయి. అంటే నాకు అనిపించింది ఇది కదా మన ఏరియా, ఇది కదా మన ఏరియానా, ఇది కదా మన పిచ్, ఇక్కడ కదా మన ఇష్టం వచ్చిన బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ రకమైన ఒక గుడ్ ఫీలింగ్, భరోసా అనేది కలిగింది. కాబట్టి నాకు ఫస్ట్ డే నుంచే కూడాను, ఫస్ట్ షాట్ నుంచి కూడాను అన్ని స్పిరిట్స్ రీకాల్ అయ్యి బాగా చేయగలిగాను. నేను అనుకుంటా ఈ మధ్యలో గ్యాప్ లో కూడా మీకు అవి నిద్రపోయినప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అలా రీకాల్ అవుతూనే ఉంటాయి. ఇఫ్ ఐఎమ్ రైట్, ఆ సౌండ్స్ కానివ్వండి లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కానివ్వండి. లేదండి, టోటల్ గా దూరం అయిపోయిన ఫీలింగ్. ఏం జరుగుతుందన్నది కానీ సినిమాకి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా నేను తెలుసుకునే పరిస్థితులు లేను. కంప్లీట్ ఢిల్లీలో ఉండటం కానివ్వండి, పొలిటికల్గా ఈ రకంగా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవటంతో లేదు. అయితే
మరి 10 years పాటు ఇండస్ట్రీకి మీరు ప్రేమించే పరిశ్రమ, సినీ పరిశ్రమకు దూరమైనందుకు మీరేం ఫీల్ అవ్వట్లేదా, మిస్ అయిన ఫీలింగ్ లేదా అని అందరూ అడిగే ఇట్ విల్ బి మై నెక్స్ట్ క్వశ్చన్ అదే. బట్ ఎప్పుడైతే ఇండస్ట్రీలో నా తర్వాత నా నెక్స్ట్ జనరేషన్గా రామ్ చరణ్ కానీ, అటు బన్నీ కానీ, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ పిల్లలందరూ ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఉన్నారో, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ తోటి, వీళ్ళ ప్రమేయంతో నన్ను నేను చూసుకుంటూ ఎప్పుడు ఇండస్ట్రీ మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు లేదు. ఓకే, ఆ రకంగా ఎప్పుడు నాకు ఆ తృప్తి ఉంటూనే ఉండింది. ఇంకా నేను డైరెక్ట్గా చేసే అవకాశం వస్తే కనుక ఇట్స్ నథింగ్ లేదు. కానీ మాకుంది, ఎందుకంటే చిరంజీవిని చూడడం వేరు, చిరంజీవి కానీ చిరంజీవిని చూడడం వేరు ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న అంతమంది యూజ్ మీ ఫ్యాన్స్ వచ్చినప్పుడు అసలు అక్కడ ఇసుకేస్తే రాళ్ళరు అంటారు, లేకపోతే సముద్రం అంటారు, ఆ స్థాయిలో వస్తే మీకు ఒకసారి అనిపించిందా అరే వీళ్ళని బాధ పెట్టానా ఈ 10 ఏళ్ళు అని? ఎస్, మొన్న సభ జరిగినప్పుడు మాత్రం ఆ ఫంక్షన్లో అంతమంది అంత ఇదిగా ఒక ఫర్వర్ లాగా ఒక కోలాహలంతో అందరూ తన్నుకుంటూ ముందుకు వచ్చి చూడాలి అంటూ దగ్గర రావాలని తాపత్రయపడుతుంటే ఒకసారి వాళ్ళందరినీ చూసరికి ఎన్నాళ్ళు ఎంత మిస్ అయిపోయాను అన్న భావం మాత్రం వచ్చి వెళ్ళింది. అది కాదనలేను. రియలీ ఐ మిస్సింగ్ దట్ వే. సో దే ఆర్ వెరీ హ్యాపీ నౌ ఫ్యాన్స్. సో వెయిట్ చేస్తూ ఏలలు విజిల్స్తో ఉన్నారు. విలన్ విషయానికి వద్దాం. చిరంజీవి గారి విలన్ అంటే, సరే క్యారెక్టర్ చిరంజీవి గారి విలన్ అంటే కనీసం మీ ఇమేజ్ని దాదాపు మ్యాచ్ చేసే స్థాయిలో ఉండాలి. మరి ఒక డెబ్యూని తీసుకున్నారు, మొదట్లో అన్న కొంచెం రిస్క్ అనిపించిందా, లేకపోతే మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగాడా, మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చిందా? మాకు కార్పొరేట్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ సినిమాలో విలన్ అన్నమాట. తరుణ్ అరోరా. అండ్ తరుణ్ అరోరా మన ఈ అమ్మాయి పేరు అంజలా జవేరి హస్బెండ్. ఆయన విలన్స్ కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, కొత్తగా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ఈయన సెలెక్ట్ చేయడం జరిగినప్పుడు మేము అనుకున్న లుక్స్ మనిషి ఎలా ఉండాలి, ఎంత సోఫిస్టికేటెడ్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి అన్నదానికి బాగా కుదిరింది. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా మనిషి చాలా పగడ్బందీగా చాలా బాగా చేశాడు. అండ్ ఫైట్స్ విషయంలో కూడాను అతను రాణించి చాలా హెల్ప్ అయింది. ఆ రకంగా ఆయన కార్పొరేట్ క్యారెక్టర్గా ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మాకు బలంగా నిలిచాడు. అది నాకు చిన్న అనుమానం కలిగింది. అంటే మిగతా వాళ్ళ ముందు స్టైలిష్గా ఉండాలి విలన్లోకి, బట్ చిరంజీవి గారి ముందు విలన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ కంపారిజన్లో చూస్తారు కదా, ఆడియన్స్ అంతా అదే కంపారిజన్తో చూస్తారు. అమరేష్ పురి లాంటి వాళ్ళతోటి చేసిన తర్వాత ఆ స్థాయి విలన్ ఉండాలని కోరుకుంటారు. బట్ ఈ ఫ్రెష్నెస్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి డెఫినెట్లీగా. సో ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్లో ఏమన్నా కాస్త ఇబ్బంది ఏమన్నా పడ్డారా, లేకపోతే ఏమీ లేదు రిషి గారు? ఆ విషయంలో మాత్రం ఫైట్స్ విషయం కూడా ఎలాగా అనే దాని మీద నాకు ఉంది. ప్రతిసారి ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు ఏమిటి అనే దాని మీద మాత్రం చిన్న మిగతా వాళ్ళకన్నా కొత్తగా చేయాలనుకుంటారు కంపోజర్స్. ఇప్పుడున్న మొత్తం మారిపోయింది. ఒక కడల్ కన్నం తప్ప నాతో గతంలో చేసిన వాడు రామ్ లక్ష్మణ్ కూడా ఆ తర్వాత బాగా పాపులర్ అయినటువంటి ఫైట్ మాస్టర్స్. సో వీళ్ళ రామ్ లక్ష్మణులు చాలా బాగా చేశారు. ఆయన చెప్పాలంటే ఇదివరకేస్తే రిస్క్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఏదైనా కొన్ని సన్నివేశాల్లో, పోరాట సన్నివేశాల్లో కొంచెం రిస్క్ తీసుకునే ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా సేఫ్టీ మెజర్స్ అనేది ఇదివరకంటే ఇప్పుడు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సేఫ్టీ మెజర్స్, సో ఆ సేఫ్టీ మెజర్స్ తోటి బాగా చేయగలిగాం. అసలు తర్వాత చాలా మదనం జరిగింది మీరు సినిమా కథ ఎంచుకోవడానికి. అంటే ఒక రకరకాల ఎక్స్పెక్టేషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఒకటి మీ మార్క్ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎంటర్టైనర్తో వస్తారా, లేకపోతే పాలిటిక్స్ నుంచి కమ్బ్యాక్ కాబట్టి ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న దాంతో వస్తారా, కంప్లీట్గా సోషల్ మెసేజ్తో ఉన్న దాంతో? ఆ టైంలో బాగా కాస్త మదన పడ్డారా? ఎస్ ప్లీజ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్ ఉంటాయి కాబట్టి దాన్ని మీట్ అవ్వటం అనేది, వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలనే దాని మీద మాత్రం డెఫినెట్గా చాలా తర్జన భర్జనలు జరిగినాయి. అందులో పొలిటికల్గా చేసి రావడంతో ఇర్రెస్పాన్సిబుల్గా ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కూడా చేయడానికి లేదని. కానీ ఒక్కటి మాత్రం నేను ముందు చెప్తూ వచ్చాను, ఏదైనా సరే కమర్షియల్గా నా నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ పొందుపరిచేలాగే ఉంటుంది తప్ప ఎక్స్పెరిమెంటల్గా ఉండదు. అండ్ ఈ నేపథ్యంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్లో మనకి మంచి సోషల్ మెసేజ్ ఉంటే మాత్రం నథింగ్ లైక్ దట్. ఇంకా కుదరని పక్షంలో ఏవైనా సరే వాళ్ళని ఎంటర్టైన్మెంట్తో అలరించి, నవ్వించి, కవ్వించి ఆ రకంగా
సినిమా చేయాలని మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాం. బట్ ఫైనల్గా వచ్చేసరికి ఇంత నేను చెప్పినట్లుగా ఏ కథ వింటున్నా సరే పూర్తి స్థాయి సంతృప్తిని అప్పుడు ఈ రీమేక్ చేయాల్సి వచ్చింది. అండ్ నో రిగ్రెట్స్, రీమేక్ ఇస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. సో కత్తి దాన్ని మనకి తగ్గట్టుగా, అది మీకు తగ్గట్టుగా పూర్తిగా ఠాగూర్ ఎలాగైతే అదే రీమేక్, ఠాగూర్ ఎంత బాగా మనం రిసీవ్ చేసుకుని ఇప్పటికీ ఠాగూర్ రీమేక్ అని చాలా మంది తెలియదు సార్ చెప్తే కానీ కంప్లీట్ గా ఒరిజినల్ మా స్టైల్ కి ఇది మీరు రివీల్ చేశారు కాబట్టి కొంత తెలిసింది. అప్పటికిప్పటికి కొంత డిఫరెన్స్ వచ్చింది, అంటే సోషల్ మీడియా కూడా బాగా పెరిగింది ఉండేసరికి మరింత ఎక్కువగా ప్రాచుర్యం లభించింది. సో మీ మిత్రుడు బాలకృష్ణ కూడా వస్తున్నారు గౌతమిపుత్ర శాతకర్ణితో. సో పోటీ అనుకోవచ్చా లేకపోతే ఆరోగ్యకరమైన పోటీ అనుకోవచ్చా? సంక్రాంతి బరిలో చాలా సార్లు నీ సినిమాలో ఒక సీజన్ లో రిలీజ్ అవుతుంటే కనుక ఇది పోటీ అంటే ఇది ఆరోగ్యకరమైన అందమైన పోటీ తప్ప అనారోగ్యకరమైన పోటీను ఇంకోటి కాదు. కాబట్టి ఈ సీజన్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సరే తీసుకునే సత్తా స్టామినా ఉన్నటువంటి సీజన్ ఇది సంక్రాంతి, కొత్త ఏం కాదు. అండ్ ఈ టైంలో అది అయింది. వాళ్ళు రావడం కూడా శుభపరిణామం. రావాలి, వాళ్ళ సినిమా హిట్ అవ్వాలని నేను సభాముఖంగానే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఇంకో రికార్డు ఉంది సార్, యూట్యూబ్ హిట్స్ ఒకటే కాకుండా 317 స్క్రీన్స్ కేవలం మల్టీప్లెక్సెస్ లో మాత్రమే మొదటి రోజు, మొత్తం సిటీ మల్టీప్లెక్సెస్ లో 317 స్క్రీన్స్ మీద షో వేళ్ల పడుతుంది. అది కూడా రికార్డ్. అంటే దాని లెక్క ప్రకారం చూసినా కూడా మొదటి రోజే చాలా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి సినిమాకి. సో మళ్ళీ అక్కడ కూడా బాస్ రికార్డులు బదులు కొడుతున్నారు. అవన్నీ కూడా నేను విన్నాను. ఖచ్చితంగా అన్ని స్క్రీన్స్ పట్టడం అనేది డెఫినెట్ గా నిలబడే ఇప్పటిదాకా లేదు. ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలో అన్ని స్క్రీన్లు మల్టీప్లెక్సెస్ లో పడ్డం. నేను అన్ని థియేటర్స్ గురించి మాట్లాడలేదు, అవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ మధ్యకాలంలో నేను సినిమాలు ఎన్ని థియేటర్లు పడుతున్నాయి అనేది నాకు అవగాహన లేక అది నాకు తెలియదు. ఇట్స్ రికార్డ్ అయితే ఓకే. సో బాస్ ఇస్ బ్యాక్ అనేది అక్కడ కరెక్ట్ గా సరిపోయింది, అతికినట్టు సరిపోయింది. సో కాజల్ ముద్దుగుమ్మ, తనకేవో చాలా బిరుదులు చాలా పేర్లు వచ్చాయి. చరణ్తో చేసింది, బన్నీతో చేసింది, నాగబాబు గారితో కూడా ఒక సినిమాలో తను చేసింది, చందమామ, పవన్ కళ్యాణ్ గారితో చేసింది. సో ఫైనల్ గా ఇప్పుడు పరిపూర్ణం అయిందా చిరంజీవి గారితో చేయడంతో? నాకేమనిపిస్తుంది అంటే అచీవ్మెంట్ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఏదో అంటారు, అలా ఫ్యామిలీ అచీవ్మెంట్ అవార్డు కాజల్కి ఇవ్వచ్చు. సో కాజల్కి ఇవ్వచ్చు అంటారు. హౌ వాజ్ వర్కింగ్ విత్ హర్ అండి? చాలా బాగుందండి. మంచి గ్లామరస్ హీరోయిన్ అమ్మాయి, చాలా యాక్టివ్ అండ్ బబ్లీ హీరోయిన్. ఈ వీళ్ళతో చేస్తున్నప్పుడు నేను చూస్తుంటాను. ఈ సినిమా అనుకోగానే ఫస్ట్ వినాయక్ ఆ అమ్మాయి పేరే చెప్పారు అనమాట. నేను స్టోరీ స్క్రిప్ట్ అనుకుంటున్నప్పుడు కూడా హీరోయిన్ ప్రస్థానం వచ్చినప్పుడు కాజల్ కాజల్ అని చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా ఎవరు అవుతారో ఏమో తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అప్రోచ్ అవగానే చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి అనుకున్న డేట్లన్నీ మాకు ఇవ్వడం జరిగింది. అండ్ అంటే లుక్స్ వైజ్ ఇద్దరం ఎలా ఉంటావు ఏంటి, మరి ఎక్కువగా ఏజ్ గ్యాప్ తెలుస్తుందా మీమాంస ఉండింది. బట్ ఫస్ట్ సాంగ్ చేసిన తర్వాత చూసుకుంటే అమ్మయ్య ఏం లేదు, బాగుంది. ప్రేక్షకులు కూడా అసలు అది మైండ్లో పెట్టుకోరని. అటు కొడుకుతో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తండ్రితో చేయటం అన్నది, అంటే మీరు అప్పటి చిరంజీవి కాదుగా, ఇప్పుడు చేంజ్ ఓవర్ చిరంజీవి కాబట్టి అంటే హార్డ్గా ఎక్కడ అనిపించలేదు. కాజల్ వింటే ఫీల్ అవుతారేమో, అంటే తన వయసు పెరిగిందా చిరంజీవి గారి వయసు తగ్గిందా అన్న అనుమానమే కనిపిస్తుంది ట్రైలర్ లో చూస్తే. వెల్ బ్యాలెన్స్డ్, బాగుంది. సో మీ పక్కన చేసే హీరోయిన్ కి అందం నటన ఉంటే సరిపోదు, ఇంకొక చాలా ముఖ్యమైన క్వాలిటీ కావాల్సింది డాన్సెస్ మీతో పాటు ఈక్వల్ గా అదే గ్రేస్ తో చేయడం. సో అదంతా బాగా చేస్తుంది అమ్మాయి, చాలా బాగా చేసింది. తను ఒక అంటుండేది, మేము కంప్లీట్ గా రోజు డాన్స్ చేస్తూనే ఉన్నాము ప్రతి వరుసగా సినిమాల్లో, మీరు చాలా కాలం తర్వాత మళ్ళీ వేసి ఇంత ఫాస్ట్ ఎలా గ్రాస్ప్ చేస్తారు, టెక్నిక్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఏం సమాజం చెప్పలేకపోయారు. మీరు వాళ్ళు చేస్తుంటే కనుక నేను ఎక్కువ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అండ్ మానసికంగా డాన్స్ వేస్తూ ఉంటాను. రాగానే ఒకసారి మానసికంగా డాన్స్ చేస్తుంటాను, అంతేగాని అలాగే చేసుకున్నా పిలుస్తా కదా, పిలిచిన తర్వాత వీళ్ళు చేద్దాంలే అనుకోను. అదొక్కటే అమ్మ ఇది టెక్నిక్ బాగుందని మేము, ఎందుకంటే వాళ్ళు పిలవగానే వాళ్ళు ఏం చేస్తున్నా సరే ఇక్కడ నుంచి చూస్తుంటాం తప్ప అది లోపల దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది చూడడానికి వెళ్ళాక చేసుకుంటాం. ఇంత మంచి టెక్నిక్ అని చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంది. అలాగే కొన్ని చిన్న చిన్న విషయాలు కొంచెం తను కష్టపడుతుంటే అలా కాదు ఇలా చేయి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొన్ని టిప్స్ ఇవ్వడంతో తను చాలా హ్యాపీ అయింది. అది మొన్న అదే అంటుంది, అదే అంటుంది దృష్టిలో పెట్టుకుని. సో చిరంజీవితో చేయటం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, బెస్ట్ కోస్టార్ అని వెరీ వెరీ హ్యాపీ. అలాంటి యంగ్స్టర్స్ ఆ మాట అంటాం చూస్తుంటే చాలా ఎంకరేజింగ్ ఉంటుంది.
సో యంగ్స్టర్స్ అన్నారు కదా సార్, ఇప్పుడు డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు యంగ్ జనరేషన్ లో. అంటే ఈ మధ్య మీరు కొన్ని సినిమాలు ఎక్కువగా చూడట్లేదు, బట్ వస్తున్నారు, మంచి హిట్లు అవుతున్నాయి. ఒకవేళ మీ దగ్గరికి ఎవరన్నా మంచి పాయింట్, మిమ్మల్ని ఇంప్రెస్ చేసే పాయింట్ తో వస్తే కొత్త వాళ్ళైనా అవకాశం ఇచ్చే 100% ఐఎమ్ ప్రిపేర్డ్. ఓకే. సపోజ్ ఈ మధ్య కాలంలో పవర్ సినిమా తీసిన బాబీ ఉన్నాడు, అట్లాగే రమేష్ అని, మెహర్ రమేష్, వీళ్ళందరూ రోజు వస్తుంటారు సెట్స్ కి. వచ్చేవాళ్ళు వాళ్ళు అంటారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎల్లైన ఉత్సాహం వస్తుంది, చాలా కొన్ని స్టోరీస్ కి మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు సార్, డైరెక్టర్లు, డాన్స్ మాస్టర్లు, వీళ్ళందరూ మీరు సినిమాలు అప్పుడు ఆపేసిన తర్వాత. ఎందుకంటే చాలా మందికి డ్రీమ్ ఉండేది, మనం వింటూ ఉంటే నా డ్రీమ్ ఏంటంటే చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలి, నీ డ్రీమ్ అంటే చిరంజీవి గారు సాంగ్ చేయాలి. వాళ్ళందరూ ఇంకా అయిపోయిందా, అవకాశం లేదు మనకి అని ఒక అసంతృప్తి. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక అవకాశం వచ్చినట్టు అనుకోవచ్చు. ఐ థింక్ ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ కొత్త ఉత్సాహం వస్తుంది. రేపు పొద్దున స్క్రీన్ మీద వాళ్ళందరూ వెళ్తారు, చూస్తారు, చూసే వాళ్ళ కొత్త ఉత్సాహం వస్తుంది. ఎస్, మనకు మంచి ముడిసరుకు దొరికింది, దీన్ని మనం బాగా వాడుకోవచ్చు అంటూ ఇంకా వాళ్ళ మేధస్సుకి పదును పెట్టి మంచి మంచి సబ్జెక్ట్స్ రాబట్టిన విధంగా వాళ్ళందరూ కూడా సమాయత్తం అవుతారన్న నమ్మకం నాకైతే ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్. సో దంగల్ సినిమా చూస్తున్నప్పుడు నాకు మైండ్ లో సినిమా చూస్తున్నంతసేపు మీరే ఉన్నారు, ఎందుకంటే పర్ఫెక్ట్ గా చిరంజీవి గారికి యాప్ట్ అయ్యే సబ్జెక్టు అని చాలా సార్లు అనిపించింది. ఫ్రెండ్స్ తో కూడా ఒకళ్ళిద్దరితో అంటే వాళ్ళు కూడా అదే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారు. చూసారా మీరు దంగల్? చూడలేదు, మా అబ్బాయి చూశాడు. ఓకే, ఫెంటాస్టిక్ సబ్జెక్ట్, చాలా బాగుంది. ఎస్, చెప్పాడు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని. నేను 150th సినిమా ఎక్స్పెరిమెంట్గా చేయకూడదు అంటాం. కారణం ఏంటంటే గతంలో ఏదైతే చూసి వాళ్ళు వెయిట్ చేస్తారో అలాగే చూడాలని కోరుకుంటున్నారో అంతవరకు మనం చేసి ఆ తర్వాత సినిమా మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినా, కొత్తగా మనం ఆవిష్కరించుకునేలాగా మనం ప్రయత్నాలు చేసినా, ప్రయోగం చేసినా దెన్ సెన్సిబుల్గా ఉంటుందని నా ఆలోచన. అందుకని నెక్స్ట్ సినిమాలో అలాంటి అవకాశం వస్తే కనుక ఎస్, ఖచ్చితంగాను. అందులో వండర్ఫుల్ యాక్టర్ ఎవరు కనిపించట్లా. ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరు చేయాలి, ఎవరు చెప్తే జనాలకు వెళుతుంది అంటే యు ఆర్ ద ఓన్లీ ఆప్షన్ అనిపించింది అనమాట సినిమా చూస్తున్నప్పుడు. ఓకే, అమీర్ ఖాన్ వండర్ఫుల్ అండి, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అలాగే నేను కొన్ని ట్రైలర్స్ అవి చూశాను, టీజర్స్, అండ్ అమేజింగ్ యాక్టర్ అండి, కమిటెడ్. ఎస్, వండర్ఫుల్. సో అలాంటి యాక్టర్ నేను తెలుగులో అవకాశం వస్తే కనుక చిరంజీవితో చేయాలి అని అంటున్నది నాకు ఎనలేని ఉత్సాహంగా అనిపించింది, ఎంత ఎంకరేజింగ్ అనిపించింది. ఐ లుక్ ఫార్వర్డ్. అమీర్ ఖాన్ గారు కాదు, అమితాబ్ బచ్చన్ గారు వెయిట్ చేశారు మీ 150 సినిమా గురించి, మీకు గుర్తుంది కదా వేళ సభలో. తర్వాత రజనీకాంత్ గారు చిరంజీవి ప్లీజ్ రోబో ఆడియోలో ఆయన చేయమన్నారు. అంటే అమ్మాయిలే కాదు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు 150 సినిమా గురించి. వాళ్ళందరూ కూడాను. ఎందుకంటే ఏదో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఇండస్ట్రీ నన్ను వద్దనుకుని కాదు, నేను కొంతకాలం గ్యాప్ ఇచ్చి పీక్ లో ఉండగా వెళ్ళాను కాబట్టి వాళ్ళకి ఆ డైజెస్ట్ కావటం లేదు. అందులో ముఖ్యంగా చాలా షాక్ తిన్నారు అభిమానులు. కాబట్టి తిరిగి నేను రావటం, తిరిగి చేయటం అన్నది వాళ్ళకి ఎనలేని ఉత్సాహంగా ఉంది. అందుకని కంబ్యాక్కి, ఈ పునఃప్రవేశానికి నాకు వస్తున్నటువంటి వెల్కమింగ్ నిజంగా అంతా ఇంత కాదు. సామాన్య అభిమానుల దగ్గర నుంచి, నా అభిమానుల దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వీళ్ళ వరకు కూడా నువ్వు రావాలి, చెయ్యాలని కోరుకుంటున్నారంటే కనుక ఎంత బలంగా ఉంది వాళ్ళ కోరిక. చేస్తున్నంతసేపు నన్ను ముందుకు నడిపించిన శక్తి వాళ్ళ ఉత్సాహం, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం. ఒక ఫ్రెండ్ ఎవరో అన్నారు సార్, అది మీ దగ్గర ప్రస్తావించాలి. నేను ఫస్ట్ డే చూస్తాను, నేను చిరంజీవి గారి ఫ్యాన్ అన్నారు. నువ్వేంటి, ఎవరు కాదు చిరంజీవి గారి ఫ్యాన్, ఎవరు చూడాలనుకోరు ఫస్ట్ డే అని బయట అంతా ఇట్లాంటి టాక్ నడుస్తుంది అనమాట. సో ఫస్ట్ డే టికెట్ల కోసం పరిస్థితి మామూలుగా లేదు. సో అంటే ఫస్ట్ డే చూడాలని మీ సినిమాలు ప్రతిసారి ఉంటుంది, ఈసారి అది దాదాపు 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ, లాంగ్ అవైటెడ్ ఫిల్మ్ లాగా. కరెక్ట్. సో నేను ఇందాక అన్నట్టుగా ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత సినిమాలో లేదు, ఒక సినిమాకి ఇంకొక సినిమాకి మధ్య వచ్చిన గ్యాప్ లాగా మాత్రమే ఉంది, మళ్ళీ చెప్తున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం సినిమాకి పక్కకెళ్తే కనుక మీకు అభ్యంతరం లేకపోతే మొన్న నాగబాబు గారి కామెంట్స్ మీద వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అండి? నాకు అది సర్ప్రైజింగ్ తను అన్నది. కాకపోతే తను ఎందుకు అన్నాడు అంటానికి, మేమందరం కూర్చున్నప్పుడు ఆయా సందర్భాల్లో ఆయా కామెంట్స్ వాళ్ళు చూస్తున్నప్పుడు మా మధ్య ప్రస్తావనకు వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి అన్యాపదేశంగా అంటారు, మనం ఏదైనా ఒక మాట మాట్లాడితేనో, లేకపోతే వాళ్ళని హట్ చేసే విధంగా అంటేనో, లేకపోతే అన్నెసరీ కామెంట్ చేస్తేనో తిరిగి వాళ్ళు ఈ రకం మాట్లాడటం అనేది సబబు, అది జస్టిఫైడ్. ఈ రకంగా కామెంట్ చేయడానికి మనం సాఫ్ట్ టార్గెట్ లాగా దొరికే వాళ్ళకి ఏంటిది ఇలా చేస్తారేంటి, ఇప్పుడు ఎవరు
ఎందుకు ఇలా మాట్లాడాలనేది దాని మీద మాకు కొంచెం హర్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ కంపేర్ అయ్యి నాగబాబు నేనైతే కనుక అవి వింటాను, ఫీలింగే ఆ తర్వాత బ్రష్ ఆఫ్ చేసేస్తాను. అండ్ మీరు ఎప్పుడు బయట అయితే బహిరంగ సభలో అసలు ఎప్పుడు బయటపడరు జనరల్ గా. అది బ్రష్ ఆఫ్ చేస్తాను, ఇవన్నీ పట్టించుకుని వీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని చెప్పేసి అనిపిస్తుంది. బట్ నాలాగా కాదుగా నాగబాబు, తను అన్నయ్య బాధపడ్డాడు, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టారు, లేకపోతే వదిలి బాధపడింది, చరణ్ తన పంతాలు చూసుకుంటూ లేవాడు, వాడిని అంటవేంటి, ఇవన్నీ కూడా తన మనసులో ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చింది. దట్స్ తను హ్యూమన్ రియాక్షన్. అది ఒకళ్ళ రియాక్ట్ అవుతారు. అందరూ నాలాగా కొట్టి పరేసే విధంగాను మనకెందుకు లేనకల్లా ఉండకపోవచ్చు. అందుకని పైగా ఆయన మీకు మంచి సన్నిహితుడు, మీరు కలిసి సినిమాలు చేశారు, వీరేంద్రనాథ్ గారు. సో మరి ఆయన అట్లా ఎందుకు మాట్లాడారు అని ఎందుకని అంటే ఆయనది నేను చూశాను మన టీవీలోనే. నేను అన్నది ఏముంది, అది ఏమనలేదని. బట్ ఆయన అన్న దాంట్లో వ్యక్తిత్వ వికాసం క్లాసులు తీసుకుంటున్నప్పుడు ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఒకరిని ఇన్స్పైర్ చేయడం కోసంగా, ఒకరిని ప్రభావితం చేయడం కోసంగా ఒక వ్యక్తిలోని, ఒక సెలబ్రిటీలోని మంచి క్వాలిటీస్ మాత్రమే మనం చెప్పుకోగలిగితే అది వెరీ పాజిటివ్గా ఉంటుంది. అవతల వాళ్ళని అండర్మైన్ చేసి ఇంకొకరి గురించి గొప్పగా చెప్పేది అయితే కంపారిటివ్గా నువ్వు ఒకరిని కించపరుస్తున్నట్టు అవుతుంది. కించపరిచే రైట్ మీకు ఎవరిచ్చారు? లేదు మేము అంటాము అంటే మీ విచక్షణకి వదిలేస్తాం. అలాగే ఇంట్లో మహిళల గురించి పేరు ప్రస్తావించినప్పుడు సభాముఖంగా కనీస మర్యాదలు ఉంటాయి. అది పాటించకుండా నా సతీమణి పేరు సురేఖలా అంది అంటంతో ఏం సంస్కారం అది? ఒక మహిళ గురించి మనం ప్రస్తావించినప్పుడు కనీస మర్యాదలు ఉంటాయి, అవి పాటించకపోవటం అనేది ఏం సంస్కారం ఇది అని అడగాలనిపిస్తుంది. బట్ దానికి ఇంట్లో వాళ్ళు కూడా ఏంటిది, ఏదో ఇంట్లో సొంత మనిషి పిలిచేట్టు పిలవటం వాళ్ళు ఏంటి అనిపిస్తుంది. సో వాళ్ళ సంస్కారం లేని పద్ధతి అవతల వాళ్ళకి అదేమి సమర్థించుకోవచ్చు. నువ్వు నేనేం తప్పు మాట్లాడాను, బట్ నీ చూసేవాడికి అర్థమవుతుంది, చూసేవాడు హీ కెన్ జడ్జ్. సో ఇది ఏం చెప్పాలి, పెద్ద డిస్కషన్. ఈ వర్మ గారు ఇంకా ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆయన మొదట్లో సారీ చెప్పాలన్నారు, చిరంజీవి గారు కూడా సారీ చెప్పన్నారు, కానీ తర్వాత మళ్ళీ ఆయన పందా మార్చి వరుసగా ట్వీట్లు పెడుతూ ఉన్నారు. సో ఓపెన్ గానే ఇంకా ఉందనుకోవాలా వివాదం చిరంజీవి గారు? ఏమండి, ఎప్పుడైతే మా సైడ్ నుంచి రియాక్షన్ కంటిన్యూ అవుతుందో అక్కడ ఇంకేదో ఉందనుకోవచ్చు. మా సైడ్ నుంచి ఇంకేం ఉండదు, దాని గురించి ఇంకా అనవసరం. నాగబాబు అడగాలనుకున్నాడు, అడిగాడు, దాంతో అయిపోయింది. టైమింగ్ కొంచెం అంత పర్ఫెక్ట్ యాప్ టైమింగ్ కాదేమో అనిపించిందా? ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇక టైమును పరిస్థితులు ఏం చూసుకుంటారు అది అంటుంది. అందులో నాగబాబు వెరీ ఎమోషనల్ మనిషి ఆ రకంగా అయ్యాడు. సో అంటే మీరు అన్నారు నిజంగానే సాఫ్ట్ గా అన్నారంటే చిరంజీవి గారు ఇప్పుడు పెద్దగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయరు, చాలా సెన్సిటివ్ గా ఉంటారు, కాబట్టి ఎవరైనా ఏమన్నా అనొచ్చు అనే ఒక ఫీలింగ్ అది ఏమన్నా ఉందంటారా? అలాగే అనిపిస్తుంది. అయ్యుండొచ్చేమో వాళ్ళకి అది ఇందాకనే ప్రతి వాళ్ళకి ఒక సాఫ్ట్ టార్గెట్ అని చెప్పేసి మనం ఏమన్నా ఏం మాట్లాడడు, ఏం చెప్పడు, కాబట్టి మనం ఏమైనా మాట్లాడచ్చు అనేది ఉంటుంది. బట్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కానివ్వండి, నన్ను అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? డెఫినెట్లీ హర్ట్ అవుతారు. ఇంట్లో వాళ్ళు హర్ట్ అవుతారుగా, మనం ఏమనుకోపోయినా ఏం మాట్లాడిపోయినా. వాళ్ళకి తెలియాలి ఆ విషయం. పెద్ద ఆయన గురువుగారు దాసనారాయణరావు గారు వచ్చారు మొన్న, మీరు సభాముఖంగా కూడా చెప్పారు ఖైదీ నెంబర్ 150 వారు సజెస్ట్ చేశారు. జనరల్ గా అది చెప్పక్కర్లేదు కూడా, కానీ మీరు చెప్పారు చాలా ఓపెన్ మైండెడ్ తో. ఏదో చిన్న చిన్న వివాదాలను ఎప్పుడు దాసరి గారికి మీకు మధ్య చిన్న చిన్న అగ్గిపుల్లలు వస్తూ ఉంటాయి, చిన్న మీడియాలో వచ్చేటువంటి చరణ్ కి దాసరి గారికి మధ్య కూడా అప్పుడు ఏదో చిన్న సంవాదం ఏదో జరిగిందని చెప్పి వచ్చింది. అది అవన్నీ కూడా ఏమీ లేని దాంట్లో నుంచి ఉద్భవించినవే తప్ప ఆయన ఆ ఉద్దేశంతో అన్నవి కానీ అనాల్సిన అవసరం కానీ ఆయనకి లేదు. బట్ ఆయన ఏదో ఒక ఉద్దేశంతో వేరేగా, అంటే అది నాకు అన్వయించటం, నన్ను ఉద్దేశించి కాబోలని మీడియా దాన్ని వక్రీకరించడమే తప్ప నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఎక్కడ కనిపించినా ఆయన ఆత్మీయంగా మాట్లాడతారు, నేను చాలా ఆత్మీయంగా మాట్లాడతాను. అండ్ ఆయన అదే అంటారు, నేను ఏ ఉద్దేశంతో అన్నది కాదు, అనవసరంగా మీడియా దీన్ని మరో రకంగా వక్రీకరిస్తుంది అని చెప్పేసి ఆయన అంటుంటారు. బట్ ఏవైనా సరే చిన్న చిన్నవన్నీ పెద్ద పెట్టించుకుని మనం మనుషులను దూరం చేసుకునే కంటే వీటన్నిటినీ మనం పక్కకు పెట్టి మనుషుల్ని తిరిగి వాళ్ళ ప్రేమను పొందటం అనేది వెరీ హెల్దీ నేచర్ అండి. నా ఫిలాసఫీ అది.
సో బ్యాక్ టు సినిమా సార్ మళ్ళీ. సో ఇందాక అన్నట్టు నేను ప్రస్తావించింది, రజనీకాంత్ గారు 2 సినిమాలు చేసిన డైరెక్టర్కి అవకాశం ఇచ్చారు కబాలి. అమీర్ ఖాన్ కూడా అలాగే దంగల్ 2 సినిమాలు చేసిన డైరెక్టర్కి అవకాశం ఇచ్చారు. సో 1-2 సినిమాలు చేసిన మీరు ఛాన్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుందా డైరెక్టర్స్ వస్తే కనుక? యా, నేను ఇందాక మీతో 2-3 పేర్లు ప్రస్తావించాను, నోటికి అప్పుడు స్ఫురించింది కాబట్టి. ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరైనా సరే చాలా మంది వచ్చారు, 4-5 పైన కొత్త డైరెక్టర్లు. అందరూ టాలెంటెడ్ అండి, వాళ్ళందరూ కూడా మంచి హిట్లు ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు తీసిన మనకి పెళ్లి చూపులు అని ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా చాలా మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ వాళ్ళు. మంచి కథాంశంతో మంచి పట్టుత్వంగా సినిమా తీస్తూ చూపిస్తూ వచ్చారు. అండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి కథతో వస్తే కనుక నాకు అది అడ్వాంటేజ్, నన్ను నేను కొత్తగా ఆవిష్కరించేలాగా, కొత్తగా కనిపించేలాగా నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పుడు అందరూ వాళ్ళ టాలెంట్లకి పరిధులు తొలగించి ఆకాశ హద్దుగా బ్రెయిన్ కి ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఫిలిం డెఫినెట్ చాలా మంది మోటివేట్ అవుతారు, చాలా మంది కొత్త దీంతో వస్తారని అనుకుంటున్నాను. ఇంకా సార్ చరిత్రాత్మక సినిమాలు కానీ ఇట్లా ఏమైనా చేసే ఆలోచన ఉందా? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీరు అప్పటి నుంచి చేయాలనుకుంటున్నారు కదా, ఆలోచన ఏమైనా ఉందా? అది ఈ సినిమా అయిన తర్వాత దీని గురించి ఆలోచిద్దామని నేను పరచూరు గారు బ్రదర్స్ అనుకోవడం జరిగింది. ఐ థింక్ నెక్స్ట్ ఆ సినిమా కూడా, ఆ కథ కూడా మేము ఇంకొకసారి దాన్ని మళ్ళీ రివ్యూ చేస్తాం, రివ్యూ చేసి ఎంతో చేయొచ్చని. దానికి డైరెక్టర్ ఎవరు అని అనడానికి మా లోపల కలిగినటువంటి టాపిక్ మన ఎవరంటే సురేందర్ రెడ్డి. ఆయన అయితే కనుక దీన్ని బాగా చూపించగలడు, బాగా చేయగలడు అనేది నాకైతే నమ్మకం ఉంది. ఆయనకి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన వేరే కథతో కూడా వస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి 2 వారాలు గడువు తీసుకున్నారు. అయితే ఈ మంత్ ఎండ్ లోపల ఆయన వచ్చిన కథ అది ఓకే అయితే కనుక వెల్ అండ్ గుడ్, లేదంటే ఈ కథను ఒకసారి ఆయనకి వినిపించాలని మేము అనుకుంటున్నాం. అలా అయితే కనుక సురేందర్ రెడ్డి నెక్స్ట్ డైరెక్టర్ అవుతారు. సో ఒక టైంలో అన్నారు చిరంజీవి గారు డైరెక్ట్ చేస్తారేమో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా మీకు? ఉండేది లేదు చేయాలని. పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఆయనకి ఏంటంటే ఆయన నా ఇంట్రెస్ట్, నా ఇన్వాల్వ్మెంట్, ఆయన కథా చర్చలో నేను కూర్చునేది ఇవన్నీ చూసిన తర్వాత మీరు చేయగలరు, చేస్తే బాగుంటుంది అని ఎక్కువ పుష్ చేస్తున్నారు. ఐ థింక్ అనుకుంటే చేయగలం, కానీ చక్కటి టాలెంటెడ్ డైరెక్టర్స్ మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు ఆ అదనపు బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు దాన్ని జస్టిఫై చేస్తారు. నేను యాక్టింగ్ మీద నేను ఫోకస్ చేయొచ్చు. అండ్ డైరెక్షన్ అన్నది అదనపు ప్రెషర్, ఒత్తిడి అది తీసుకోవాల్సిన అవసరం ఏముందని నాకు అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆలోచన ఉందా అసలు డైరెక్షన్ చేయాలి? నాకు లేదు.